తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా పెళ్లి చేసుకోవద్దని చెప్తాను. ఒక్క 2 నిమిషాలు, నేను కొంచెం బిజీ ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను. కాదు ఒక్క నిమిషం, నేను ఇది కొంచెం ఎమర్జెన్సీ. బయటకు ఎందుకు తీసుకెళ్తున్నావు అసలు మన విషయాల్ని? పరాయి వాళ్ళకి ఎందుకు చెప్పావు అని చెప్పావు. ఎవరితో ఒకరితో చెప్పుకుంటేనే సమస్యకు సొల్యూషన్ వస్తుంది. ఇది రిలేషన్ మీద పెళ్లి చేసుకునే ముందు మీరు లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. అరేంజ్ మ్యారేజ్, కానీ తను అంటే నాకు బాగా ఇష్టంగా ఉంది, నేను పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడో నైట్ నేను పడుకున్నాక వస్తాడు, ఎప్పుడు వెళ్తాడో వెళ్ళిపోతాడు. ఆ ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియర్ని కనుక అర్థం చేసుకుంటే ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. తను ఎక్కడ సంతోషంగా ఉంటుంది అది కదా మీరు ఆలోచించాలి. ఒక అబ్బాయిని పబ్లిక్ ప్లేస్లో కలవటం ఒకటి, ఒక అబ్బాయికి పైసలు ఇవ్వడం ద్వారా మీరు అక్రమ సంబంధాలు అట్లా అంటగట్టకండి ఎప్పుడు కూడా. ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే ఆమె మనకు క్లూ ఇచ్చింది కానీ మనమే పట్టించుకోలేదు. నేను ఒక మెసేజ్ పంపిస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది మేడం. పంపేమని చెప్పండి, ఏ మెసేజ్ చూద్దాం కదా. వెల్కమ్ టు అందమైన ప్రయాణం. నమస్తే నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, మనకి ఒక కాలరు తన ప్రాబ్లమ్ని మెసేజ్ చేశారండి. మన టీం అంతా కూడా చూశారు, మాట్లాడారు. సరే ఒకసారి మీతో మాట్లాడతాను అంటున్నారు. డైరెక్ట్గా మీతో మాట్లాడిద్దామని చెప్పేసి నెంబర్ కూడా తీసుకున్నాను నేను. ఒకసారి కాల్ చేయమంటారా? తప్పకుండా. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నేను జయానండి, ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. మేడం, థ్యాంక్ యూ మేడం. ఇమెయిల్ పెట్టాను, మీరు చూస్తారని అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నాతో పాటు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి అసలు మీ సమస్య ఏంటి క్లియర్గా మీరు మాకు వాట్సాప్లో ఏదైతే పెట్టారో అది ఇంకొంచెం డెప్త్గా క్లియర్గా చెప్పండి ఆయనకి. యా, ఒకసారి మాట్లాడు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు స్నేహ సార్. చెప్పమ్మా. నాకు 9 months బ్యాక్ మ్యారేజ్ అయింది సార్ యాక్చువల్లీ. ఓకే అమ్మా. సో నాకు పెళ్ళైనప్పుడు నుంచి కూడా మా హస్బెండ్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు సార్. ఓకే అమ్మా. అంటే ఎలా అంటే ఇప్పుడు నార్మల్ గా ఆడపిల్లలకు ఉన్న కోరికలు ఉంటాయి కదా, బయటకు తీసుకుని వెళ్ళడము ఇలాంటివి ఉంటాయి కదా సార్, ఇవి కూడా చేసేవాడు కాదు సార్. ఈయన చిన్న కనీసం విష్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేని పొజిషన్ లో అయిపోయాను సార్. నేను ఎందుకు అంటే మార్నింగ్ వెళ్ళాడు, వస్తారు అనేసి వెయిట్ చేశాను, కానీ తను వచ్చేవాడు కాదు. ఎప్పుడో నైట్ నేను పడుకున్నాక వస్తాడు, ఎప్పుడు వెళ్తాడో వెళ్ళిపోతాడు. ఏదైనా కావాలి అంటే మా అమ్మని అడుగు, మా నాన్న అడుగు, నా తమ్ముని అడుగు, ఇలా చెప్పేవాడు సార్. చాలా సఫరింగ్ ఉంది సార్. నేను ఫస్ట్ లో 6 months అంటే అడ్జస్ట్ అయ్యే టైం పడుతుంది కదా అని టైం తీసుకున్నాను సార్. బట్ తను 9 months అయినా అర్థం చేసుకోలేదు సార్ నా పొజిషన్. మీరేమైనా చేస్తుంటారా? లేదు మేడం, నేను హౌస్ వైఫ్ మేడం. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను మేడం. అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి మీది? అరేంజ్ మ్యారేజ్ మేడం, అరేంజ్ మ్యారేజ్. కానీ తను అంటే నాకు బాగా ఇష్టంగా ఉంది, నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే. బట్ అంటే నార్మల్ ఇప్పుడు అమ్మాయి ఆలోచించే వాళ్ళకు కూడా తను ఏమాత్రం స్పేర్ చేయట్లేదు మేడం. టైం అనేది కొంచెమన్నా ఇవ్వాలి కదా, మినిమం టైం అనేది. ఏ టైం అనేది ఇవ్వట్లేదు. అంటే జాయింట్ ఫ్యామిలీనా? అత్తయ్య వాళ్ళు అంతా కలిసి? అత్తయ్య వాళ్ళంతా కలిసి ఉంటారు మేడం, మా మరిది కూడా ఉంటారు. ఏదైనా కావాలంటే షాపింగ్ వెళ్దాం అని అడిగినా కూడా అది మీ అత్తయ్యతో వెళ్ళు ఇలా చెప్తాడు. అంటే తనతో టైం స్పెండ్ చేయాలని నాకు కొంచెం ఉంటది కదా మేడం. సో అది కూడా లేదు మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? మా హస్బెండ్ తను బిజినెస్ చేస్తారు సార్. బిజినెస్ చేస్తారు. ఓకే. చేద్దాం సార్. ఏం బిజినెస్ చేస్తారు ఆయన? తను ఈ టాయ్స్ అలాంటివి చేసి మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ చేస్తారు, స్టార్ట్అప్ కంపెనీ. ఓకే ఓకే, గుడ్. బిఫోర్ మ్యారేజ్ ఒక 1 month టైం ఉన్నప్పుడు తను
అట్లీస్ట్ ఫోన్ కాల్ చేసి మాట్లాడేవాడు. ఇప్పుడు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు సార్. నేను చాలా సార్లు ట్రై చేస్తాను, ఏమన్నా అంటే కాసేపు ఆగు కాల్ చేస్తాను మీటింగ్ లో, ఇది తప్ప అదే నీకేం కావాలని ఒక్క రోజు కూడా అడిగింది లేదు సార్. ఇప్పుడు 9 months లో ఇప్పుడు మీరు కలిసే ఉన్నారా విడిగా ఉన్నారా అమ్మా? కలిసే ఉన్నాను సార్. కలిసే ఉన్నారు కానీ తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, నేను 6 months వెయిట్ చేశాను, తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నేను ఇలా సఫర్ అవుతున్నాను, సో మీరు కొంచెం అన్న టైం ఇస్తే నేను కొంచెం హ్యాపీగా ఉంటాను కదా అనేసి అని కూడా రిక్వెస్ట్ చేశాను సార్. తను కనీసం ఆ టైంలో విన్నట్టు అనిపిస్తుంది కానీ ఏం విన్నాడేమో కూడా తెలియదు. నెక్స్ట్ డే సేమ్ ఎలా రొటీన్ ఉంటుందో సేమ్ రొటీన్ పోతానే ఉంటది. ఒక సండే అని లేదు, ఒక పండగ లేదు, ఏదైనా మళ్ళీ నా బర్త్డే పోయినప్పుడు విషయాలు ఏది కానీ తను తీసుకోవట్లేదు సార్. బేసిక్ గా తన ఆఫీస్ టైమింగ్స్ అంటే బిజినెస్ అంటున్నారు కదా, తన టైమింగ్స్ ఎట్లా ఉంటాయండి? మార్నింగ్ వెళ్ళిపోతారు మేడం, ఏ టైం కి వస్తారు అనేది కూడా ఒక కరెక్ట్ టైం అనేది అయితే లేదు మేడం. తనది సాటర్డేలు సండేలు అట్లా అలా అలా కూడా లేదు మేడం. ఎప్పుడు డైలీ వెళ్ళిపోతాడు. ఏదైనా అడిగితే లేదు నేను క్లయింట్ తో మీటింగ్ ఉన్నాను, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, ఇలా చెప్తూ వచ్చినారు మేడం. కంటిన్యూగా ఇదే ఉంది మేడం నాకు. సో ఇంకా 9 months అయినా కనీసం మినిమం టైం ఇవ్వట్లేదు అనేసి అని చెప్పి నేను సలహా కోసం డైవర్స్ కావాలి అనేసి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను మేడం. అమ్మా ఇప్పుడు పెళ్ళై 9 months అయింది, అవును సార్. ఏదన్నా సమస్య వస్తే మీరు దాన్ని పరిష్కరించడం నేర్చుకోవాలా. ఇప్పుడున్న యువతరం ఏం చేస్తున్నది, ఏదైనా సమస్య రాగానే దాన్ని గివప్ చేస్తున్నది. అన్ని విషయాల్లోనూ అలాగే ఆలోచిస్తున్నారు. మీకు చట్టంలో కూడా ఒక ప్రొవిజన్ ఉందమ్మా, మీరు డైవర్స్ అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు పెళ్ళైన 1 year వరకు ఆగమని చెప్పి చట్టం చెప్తుంది. దానికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. బిలో 1 year 6 months గా వెయిట్ చేశాను సార్ తన కోసం. అంటే అడ్జస్ట్ టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి అనేసి. ఇప్పుడు ఇంట్లో అత్తయ్య మామయ్య అండ్ మీ మరిది అంతా కలిసి ఉంటారు కదా, మీ అత్తగారికి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారా, ఇట్లా జరుగుతుంది, తను నాతో మాట్లాడట్లేదు, స్పెండ్ చేయట్లేదు అనే విషయం ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పారా? అంటే ఈ కొన్ని విషయాలు చెప్పలేకపోయాను మేడం, కొన్ని అయితే మాత్రం ఎక్స్ప్రెస్ చేశాను అత్తమ్మతో. తను చెప్తాను అనింది కానీ మళ్ళీ నేనైతే మళ్ళీ అడగలేదు మేడం అత్తమ్మతో. ఓకే, ఇటు మీ పేరెంట్స్ కి తెలుసా ఇట్లా జరుగుతోంది, మీరు డివోర్స్ దాకా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారని మీ పేరెంట్స్ కి తెలుసా అండి? అంటే ఇంకా చెప్పలేదు మేడం, మా పేరెంట్స్ కి అయితే ఇంకా చెప్పలేదు. అంటే నేను మా అత్తమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు ఇంకా, అంటే డైవర్స్ మ్యాటర్ వరకు. ఓకే, అంటే నా ఫీల్ ఎలా అయిపోయిందంటే బయటికి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు మేడం అత్త వాళ్ళు కూడా. ఏమన్నా అంటే తెచ్చిస్తాను అని చెప్పంటారు. ఇంట్లో ఒక జైలు లాగా ఫీల్ అవుతున్నాను మేడం. ఏది కావాలన్నా కూడా అది తీసుకోవడానికి కూడా లేదు మేడం నాకు. సో అది ఒక జైలు లాగా ఫీల్ అయిపోతున్నాను. నేను చెప్తాను తనకి కానీ తను అర్థం చేసుకోవట్లేదు మేడం. అంటే ఇప్పుడు మీకు డైలీ నీడ్స్ ఏదైనా కొనుక్కోవటం కానీ, ఇంట్లో కావాల్సిన కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు? తనే చూస్తాడా? అవి చేయరు మేడం, తను ఇంట్లో అత్త వాళ్ళే చేసుకుంటారు. కానీ ఈవెన్ అంటే ఇప్పుడు పెళ్ళైనప్పుడు కొత్తగా ఆడపిల్లకు ఉన్న నీడ్స్ కానీ, అంటే ఏదైనా మాట్లాడడం కానీ, టైం స్పెండ్ కానీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి మేడం. మీరేమి ఎక్స్పెక్ట్ అంటే అలా తన అంత ముభావంగా ఉండటానికి ఏదైనా కారణం ఇది ఉండొచ్చు అని మీరేదన్నా అనుకుంటున్నారా? పలానా కారణం అయి ఉండొచ్చు అంటే నాతో టైం స్పెండ్ చేస్తే కదా మేడం, తన ఉద్దేశం ఏంటి అనేది నాకు అర్థమవడానికి. బర్త్డే కూడా నాకు విష్ చేయలేదు మేడం. నేను నైట్ నా బర్త్డే అనేసి తను వచ్చేంత వెయిట్ చేసి చెప్తే విష్ చేసి పడుకునేసాడు మేడం. చట్టం ఎలా చూస్తా ఉందండి దీనికంటూ ఒక కఠినమైన నియమ నిబంధనలు కానీ అట్లా ఏం? చట్టం ఎప్పుడు కూడా కలిసి ఉండమని చెప్తుంది. జనరల్ గా మనకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనే సెషన్ పెడతారు కోర్టులో, అది మ్యాండేటరీ. కౌన్సిలింగ్ అనేది మ్యాండేటరీ. దాంట్లో పాల్గొనరా సెకండరీ విషయం. కానీ ఒక డైవర్స్ కేసు కనుక మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు, కోర్టులో ఫైల్ చేసినప్పుడు దాని నెక్స్ట్ వాయిదాకే కౌన్సిలింగ్ అని పెడతారు. కానీ అది మస్ట్ అనే రూల్ లేదా? కౌన్సిలింగ్ అనేది మస్ట్. కానీ కౌన్సిలింగ్ లో పాల్గొనడం అనేది పార్టీ సిస్టమ్. కానీ పాల్గొంటే ఏమవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డైవర్స్ కేసు వచ్చినప్పుడు అడ్వకేట్ తప్పు చెప్పి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, అవి తీర్చదగినవి ఉండొచ్చు. అటువంటి దానికి డైవర్స్ దాకా రావడం ఎందుకు? ఆ రాగానే వాళ్ళు పిటిషన్ వేయగానే దాన్ని మేము ఎందుకు ఎంటర్టైన్మెంట్ చేయాలా అని చెప్పేసి భారతదేశంలో మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏం చేసినట్టే ఆ కౌన్సిలింగ్ అనేది పెట్టిండు, కంపల్సరీ చేసిన దాన్ని. ఆ కౌన్సిలింగ్లో పాల్గొనడం ద్వారా మనకు ఏమన్నా సమస్యలు ఉంటే అక్కడనే సాల్వ్ అయిపోయినాయి అనుకో, ఇంకా కేసు రన్ చేయాల్సిన అవసరం లేదు కదా అనే ఉద్దేశంతో మనకు కౌన్సిలింగ్ అనే సెషన్ పెట్టి. దీనికి హాజరయ్యే సంఖ్య ఎలా ఉంటుందండి? దీనికి హాజరయ్యే సంఖ్య బాగానే ఉంటది. కానీ మనకి ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి అంటే ఆ కౌన్సిలింగ్ లో కూర్చునే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి లేరు బాగా, చాలా మంది వరకు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు.
ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ, కౌన్సిలింగ్ అనే పదం ఏంది, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ, ఓకే, వాళ్ళిద్దరి అభిప్రాయాలకి గౌరవాన్ని ఇస్తూ ఉన్న సమస్యకు సొల్యూషన్ చెప్పగలిగితే దాన్ని కౌన్సిలింగ్ అంటారు. అవును. జనరల్గా మనకు కౌన్సిలింగ్లో ఏం చేస్తారంటే ఎవరిని ఒకరిని బాధ్యులు చేస్తుంటారు. ఓకే. నువ్వు ఇట్లా చేయబట్టే అట్లా అయింది, అట్లా చేయబట్టే ఇట్లా అయింది అని చెప్పి బాధ్యులు చేస్తారు. ఆహా. ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ ఉండరు. స్నేహ ఏ వింటున్నారా? ఒక్కరు కూడా ఒక తీరే బిహేవ్ చేయరు. ఓకే, ఆ ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన ప్యాటర్న్ కనుక అర్థం చేసుకుంటే, అంటే ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ని కనుక అర్థం చేసుకుంటే ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. ఇది ఒక పెళ్ళైంది, కొత్తగా పెళ్ళైన జంట కొత్తగా అనుకుందాం. పెళ్ళైన జంటకి వాళ్ళకి సుమారు ఎంత సమయం yes, పడుతుంది కొత్తగా పెళ్ళైన జంటకి వాళ్ళు కంపల్సరీ ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియర్ ని స్టడీ చేయాలి. రెండోది, ఈ పెళ్లి చేసే విధానం కూడా ఏమైతుందంటే, ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే వీళ్ళకు విత్ ఇన్ ద 1 month లో పెళ్లి చేసేసారు. అవును. అందులో 15 రోజులు పెళ్లి పనులు అవుతాయి. ఈ ఒకళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు బిహేవియర్? ఈ నేపథ్యంలో మీరు అంటున్నట్లుగా ఖచ్చితంగా ముందే మాట్లాడుకోవాలి. 100%. నాకు అనిపిస్తుంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఉంటే చాలా చాలా ప్రీ మ్యారిటల్. నేనైతే బాగుంటుందో అనిపిస్తుంది. ఇప్పుడు 100కు 1000% ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, వాళ్ళు చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా, అంటే పేదవాళ్ళైనా మధ్యతరగతి అయినా కోటీశ్వరులైనా ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా ఎట్ ఎనీ కాస్ట్ పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాను నేను. సూపర్ అండి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు నీకు హై ఎండ్ కేసులలో కోర్టు చుట్టూ తిరగకుండా ఏం చేస్తారు, ఈ ఆర్బిట్రేషన్ ద్వారా కానీ లేదంటే ముందే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ కానీ మ్యారేజ్ కౌన్సిలింగ్ కానీ తీసుకొని ఉంటారు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఏం చేయాలా అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఎట్లుండాలా ఏం చేయాలనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. స్నేహ చెప్పండి అమ్మా. అంటే మిమ్మల్ని లైన్లో పెట్టి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అనుకోవద్దు. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నారో వారందరికీ ప్రతి పాయింట్ అర్థం కావాలి. సరే, ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏమంటారు? మాకెందుకు అడ్జస్ట్ అయ్యి ట్రై చేశాను మేడం. ఫస్ట్ నీ బ్రెయిన్ నుంచి ఈ డైవోర్స్ అనే కాన్సెప్ట్ తీసేస్తే మనం ముందరికి వెళ్ళిపోదాం. ఇంకా సమస్య రాగానే, మీకు మెయిల్ చేశాను సార్. అవునమ్మా, సమస్య రాగానే ఇమ్మీడియట్లీ దానికి సొల్యూషన్ రాకండి, ఎంబటే దాన్ని రిపేర్ చేయండి. ఫస్ట్ ఏం చేద్దామండి మరి? ఆ అబ్బాయి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా అమ్మా? ఒకసారి కనెక్ట్ చేయండి. ప్లస్ మీకు ముందుగా చెప్పండి, ఇట్లా ఐడ్రీమ్ మీడియాని మీరు అప్రోచ్ అయ్యారన్న విషయం చెప్పండి. హలో హలో. హలో ఆకాష్, ఒకసారి మాట్లాడాలి నీతో. ఒక్క 2 నిమిషాలు, నేను కొంచెం బిజీ ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను. కాదు ఒక్క నిమిషం విను, ఇది కొంచెం ఎమర్జెన్సీ, నేను మాట్లాడాలి ఆకాష్, ఒకసారి విను. అరే ఏముంది ఎమర్జెన్సీ? సరే చెప్పు, త్వరగా చెప్పు. నేను నీతో టైం స్పెండ్ చేయాలి అనేసి అంటున్నాను కదా, నువ్వు వినట్లేదు. సో నేను ఐడ్రీమ్ వాళ్ళకి మెయిల్ పెట్టాను. సో సార్ వాళ్ళు మనకి కాల్ లో ఉన్నారు, ఒకసారి నేను కలుపుతాను, నువ్వు మాట్లాడు. బయటకు ఎందుకు తీసుకెళ్తున్నావు అసలు మన విషయాల్ని? నేనైనా నీకు నువ్వు అర్థం చేసుకోలేదు కదా, అక్కడి నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మేము కూడా. ఆకాష్ గారు, అంటే కొద్ది రోజులు అడ్జస్ట్ చేసుకుంటున్నాను కదా. ఆకాష్ గారు నమస్తే అండి. నమస్తే. సారీ అండి, సారీ, ఏమనుకోవద్దు, మేము లైన్ లోనే ఉన్నాము. ఎక్స్ట్రీమ్లీ సారీ. కాకపోతే సమస్య కొంచెం తీవ్రంగా ఉండేసరికి స్నేహాన్ని ఒకసారి కనెక్ట్ చేయమన్నాం. నేను, నాతో పాటు మన అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు కూడా స్టూడియోలోనే ఉన్నారండి. రైట్. అంటే సమస్య ఎలా, యా, చినికి గాలివాన్ అంటారు చూసారా, అట్లా తయారయ్యిందండి. సో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి సార్తో ఒకసారి మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ ఆకాష్. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను సార్. బాగున్నాను సార్. మీ షో చూస్తుంటాను సార్, వింటుంటాను నేను చెప్పేది ఇలాంటి డిస్కషన్. బట్ చివరికి నాదే వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఇది ఏముండదు అబ్బా, జీవితం అనేది సైకిల్. ఎప్పుడు అదే సార్, ఇంత ముందు నువ్వు మాట్లాడుతుంటున్నావు, పరాయి వాళ్ళకి ఎందుకు చెప్పావు అని చెప్పావు. ఎవరితో ఒకరితో చెప్పుకుంటేనే సమస్యకు సొల్యూషన్ వస్తుంది. ఎవరి కాళ్ళు చెప్పుకోకుండా దాచుకుంటే సమస్య నుంచి సొల్యూషన్ ఎట్లా లాగుతాం మనం? అంటే అలాగని కాదు సార్, ఇప్పుడు మేము డిస్కస్ చేసుకోవాలి కదా, అది కానప్పుడు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. కనీసం తను నాకేం చెప్పకుండా అయితే చాలా సార్లు మాట్లాడాను, నా వల్ల కాక నాకేం చేయాలో తెలియక ఇంకా ఎండ్ స్టేజ్కి వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యింది. ఇప్పుడు ఆమె ఏదన్నా పోలీస్ స్టేషనో లేకపోతే ఇంకేదన్నా అడ్వకేట్ ఆఫీస్కో ఇంకెవరికన్నా అయితే నువ్వు బాధపడాలి. కానీ ఆ అమ్మాయి ఒక సదుద్దేశంతోనే, అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు కదా, ఒక మెసేజ్ పాస్ చేస్తే నా జీవితం ఏమైనా బాగుపడదామనో ఆశతోని చేసింది ఆ అమ్మాయి తప్ప నిన్నేదో అల్లరిపాలు చేద్దామనో లేకపోతే నిన్నేదో ఇబ్బంది పెడదామనో కాదు కదా. నేను మంచిగానే చూసుకుంటున్నాను, మా కెరియర్ కోసమే కదా నేను ఇంత కష్టపడుతుండేది. దానికి తనకు అసలు ఏం ఇబ్బంది జరిగిందని దాని లోపల ఇప్పుడు స్పెండ్ చేయట్లేదంటే ఉన్నప్పుడు చేస్తాం కదా.
లేనప్పుడు వచ్చేసి ఎలా చేయగలం? ఒక్క నిమిషం నీకో అమ్మా, విషయం ఒక్క చెప్తా. నిమిషం సార్ మాట్లాడుతున్నారు చూడండి. టైం అనేది బ్యాంక్ లో దాచుకునే డబ్బు లాంటిది కాదు. దాచుకుంటే ఇంట్రెస్ట్ పెరిగి వచ్చానికి టైం అనేది నువ్వు పుట్టినప్పటి నుంచి డిక్రీజ్ అవుతుంటది. అది Yes. భగవంతుడు నీకు ఒక 100 సంవత్సరాలు ఇచ్చినానుకో, ఓ 1 year గడిపినావు అంటే నీ ఏజ్ ఇంకా 99 సంవత్సరాలే ఉంటది. అంతే కదా. నువ్వు ఏం చెప్తున్నావు అంటే టైం వచ్చినప్పుడు గడుపుతా అంటున్నావు. అది టైం ఎప్పటికీ రాదు, అది పోతూనే ఉంటది. అది నీకోసం నా కోసం ఆగదు. అది ఫస్ట్ నువ్వు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటది. నీకు 50 కోట్లు ఇస్తా, లేకపోతే 5 కోట్లు ఇస్తా, మరి ఆ బడ్డీ ఒకరోజు 1 గంట సేపు వెనక్కి తీసుకురా, ఆ ఒక్క 5 నిమిషాలు వెనక్కి తీసుకురా. అంటే క్లయింట్స్ తో మీటింగ్ ఉంది సార్, ఆ రోజు అసలు పాసిబుల్ అవ్వలేదు. అసలు కనీసం నాకు తినడానికి కూడా టైం కుదరలేదు సార్ ఆ రోజు. మీరు ఇంత కష్టపడేది దేనికోసం అండి? వైఫ్ గా ఎస్ సూపర్ సూపర్, మీరు బాగా కష్టపడుతున్నారు, వెరీ గుడ్. ఇంత కష్టపడేది దేనికోసం, ఎవరి కోసం అండి? తన కోసమే కదా సార్. కదా, తను హ్యాపీగా ఉండాలి కదా ఆకాష్. చిన్న లాజిక్ కదమ్మా, తను ఎక్కడ సంతోషంగా ఉంటుంది అది కదా మీరు ఆలోచించాలి. నేను అనేది మన పెద్దవాళ్ళు ఒక విషయం చెప్పారు. ఎన్నో వేల సంవత్సరాలు పరిశోధించిన తర్వాత ఏం చెప్పారంటే ఏంటంటే, ఏ ఏజ్ లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లోనే జరగాల. కాబట్టి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎంతో కొంత టైం, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఎంతో కొంత టైం అనేది డెఫినెట్లీ నువ్వు కేటాయించాల్సిన అవసరం నీకు ఉంటుంది. నీ బాడీ కానీ, నీ మైండ్ కానీ, నీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ నువ్వు ఒక వ్యక్తితో పంచుకొని వాళ్ళతో గడిపినప్పుడు అవి స్ట్రాంగ్ అవుతాయనే విషయాన్ని నువ్వు గమనించాలి స్పష్టంగా. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, నీకు కాదని చేయడానికి కొంచెం కష్టం అవుతుంది సార్. అందుకని కొద్ది రోజులు ఆగమని చేసి చెప్తున్నాను. కానీ నేను మరీ అంటే ఇస్తున్నాను సార్, నేను ఇవ్వగలిగేది. బట్ ఎక్కువ కుదరినప్పుడు ఏంటంటే ఇంకా ఎప్పుడు కాల్స్ వచ్చినా లేదా వర్క్ ఉన్న క్లయింట్స్ మీటింగ్లు, సో ఇవన్నీ న్యూ బిజినెస్ కదా సార్. సో అందుకని ఇవ్వలేకపోతే అతన్ని అర్థం చేసుకుంటుంది అనుకున్నాను సార్ నేను. అదే అర్థం చేసుకుంటది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అంటే, ఆమె కొత్తగా పెళ్ళి వచ్చింది కదా, ఆ కొత్తగా పెళ్ళి వచ్చిన అమ్మాయికి ఏంటంటే కొన్ని కోరికలు, ఆశలు, కొన్ని పంచుకోవాలని, కొంత తిరగాలని ఉంటది వాళ్ళకి కంపల్సరీ. ఓవర్ ద పీరియడ్ ఏమైందంటే వాళ్ళు హ్యాబిచ్యుటెడ్ అయిపోతారు. ఫస్ట్ ఏం చేయాలి నువ్వు అంటే ఏంటంటే, ఆమెను ఒక కంఫర్ట్ జోన్లోకి తీసుకొచ్చి కొద్దిగా టైం కేటాయించుకుంటూ పోతే ఆమె కొంతకాలానికి ఆమె చదువుకుంటూ వెళ్ళిపోతుంది. నీ బిహేవియర్ ప్యాటర్న్ అర్థమయ్యేంత వరకు నువ్వు ఆమె బిహేవియర్ ప్యాటర్న్ అర్థం చేసుకొని ఆమెకు తగ్గట్టు కొద్దిగా మలుచుకుంటే సరిపోతుంది. దీంట్లో అది అతి చిన్న సమస్య. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యనే, కానీ దాని మీద దృష్టి పెట్టరు, అంతే దృష్టి పెట్టరు. అది నీకు విషయం చెప్తాను నేను. అంటే నిన్న నా ఆఫీస్లో జరిగిన సంఘటన. నిన్న ఒక యువకుడు వచ్చిన దగ్గరికి. దేనికి వచ్చిండంటే ఏంటంటే, ఒక అమ్మాయిని ప్రేమించిండంట. 2 years నుంచి వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారంట. పెళ్లి చేసుకుందాం అనుకున్నట పాపం, ఇద్దరు, అమ్మాయి అబ్బాయి. ఈ అబ్బాయి కూడా కెరియర్ని రూపొందించుకునే క్రమంలో సేమ్ నీ టైపులోనే ఫుల్ బిజీ ఉండి పట్టించుకోకపోవడము, ఫోన్లు ఎత్తకపోవడము, బిజీ ఉన్నా అని చెప్పడం లాంటివి చేస్తూ ఉంటే ఆ అమ్మాయి గొడవ పెట్టుకుంటుండే. మళ్ళీ గొడవ కాగానే మళ్ళీ ఈయన పోయి బతిలాడుతుండే, మళ్ళీ గొడవ పెట్టుకుంటుండే. ఆన్ అండ్ ఆఫ్ అయిన తర్వాత అమ్మాయి విసిగిపోయి మొత్తం స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం తిరుగుతున్నాడు. అక్కడ పెళ్లి కాలేదు కాబట్టి. పెళ్లి కాకుండా కూడా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండే కదా, ఉంది కదా, పడి ఉంటుంది కదా, ఎప్పుడైనా ఫోన్ చేసి ఎత్తుతుంది కదా అనే ఉద్దేశంతో గ్రాంటెడ్ తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి కనిపించకుండా పారిపోయిందో, లేకపోతే కనిపించకుండా వెళ్ళిపోయిందో, అప్పుడు నా థింకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు, సార్ ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసిన ఎత్తలేదు సార్, అప్పుడు ఎత్తుంటే నాతోనే ఉండేది సార్, నాకు ఆమె అంటే ప్రాణం సార్, నేను పెళ్లి చేసుకోవాలి సార్, మా ఇంట్లో ఒప్పించినా అక్కడ ఒప్పించినా మీరు ఏదైనా చేయండి సార్, కలపండి అని. ఆ అమ్మాయి కలవటానికి ఉన్న అన్ని దారులు మూసేసి ఇంకా నాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే, వేరే మ్యారేజ్ కి కూడా ప్రిపేర్ అయిపోయిందంట. ఎంగేజ్మెంట్ అయిపోయి వేరే మ్యారేజ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. కొన్ని మన దగ్గర ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం. అవునండి. అవి మన నుంచి దూరం పోగానే పిసుకుంటాం జీవితాన్ని. చూడండి, స్నేహ ఇంకా మీరు కావాలని కోరుకుంటోంది, మీతోనే ఉండాలని కోరుకుంటోంది. అవును మేడం, నేను కూడా అదే కావాలని కోరుకుంటున్నాను మేడం. వద్దు మేడం, డైవర్సిటీ చేసేయండి. నాకు లైఫ్ సెటిల్మెంట్ కి ఏదైనా అమ్మ నేను ఏదో కలుపుదామని చెప్పేసి. స్నేహ మళ్ళీ చెప్పు, ఏంటి మళ్ళీ చెప్పు. నేను ఇంకా నీకు అడ్జస్ట్ అవ్వలేను ఆకాష్. నాకు ఏదో ఒకటి సెటిల్ చేసి మెయింటెనెన్స్ కి ఇచ్చేది. నేను ఇంకా నీతో ఉండలేను. నాకు తెలుసు, నేను ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అదేంటి
సార్ లేదు సార్, నాకు డైవర్స్ ఇప్పించాను. నేను లేనప్పుడు తను ఏం చేస్తుందో నేను ఆల్రెడీ ఒక మనిషిని చేసి కనుక్కున్నాను సార్. నేను తను వచ్చేసి పెట్టాను. తను రెస్టారెంట్ కి వచ్చేసి వెళ్తూ తినడానికి వెళ్తున్నాను లేదా సమ్ షాపింగ్ అని చేసి చెప్పి వేరే అబ్బాయితో వచ్చేసి తిరుగుతాను సార్. 3 సార్లు చూపిస్తారు సార్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తనకు డబ్బులు కూడా ఇచ్చింది సార్. తను నా ఫ్రెండ్. ఏంటి? మాట్లాడకూడదు. నీ ఫ్రెండ్ అయితే 3-4 సార్లు కలుస్తారా? డబ్బులు ఇస్తారా ఎవరైనా? సఫరింగ్ లో ఉన్నాడనేసి అని చెప్పి నేను ఎంతో హెల్ప్ చేశాను. ఫైనాన్షియల్ గా సఫరింగ్ లో ఉన్నాడా? నేను నువ్వు కాల్ మాట్లాడు కూడా విన్నాను తెలుసా. 3 times విన్నాను. నేను ఏం మాట్లాడావు కూడా విన్నాను. నువ్వు ఏం మాట్లాడావు కూడా విన్నాను. నేను నీ నోటి నుంచి రావాలనే నేను వెయిట్ చేస్తున్నాను. అది ఈ రోజు వచ్చింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. లేదు సార్, నువ్వు వెళ్ళలేదా? కానీ తను నా ఫ్రెండ్. ఏంటి ఫ్రెండ్? ఫోన్ లో నువ్వేం మాట్లాడావో నేను విన్నాను. ఫోన్లలో నువ్వేం మాట్లాడావో ఎలా మాట్లాడావో నేను విన్నాను. ఫ్రెండ్స్ అలా మాట్లాడతారా? నువ్వు ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నావు. నాకు అది క్లియర్ గా తెలుసు. నీకైనా ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. నాకున్నవన్నీ కూడా అమ్మ నాన్న పేరుతో రాసేసాను. అర్థమైందా? నీకు ఇవ్వడానికి ఏం లేదు. నువ్వు కాదు అడిగేది డివోర్స్, నేను అడుగుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఈ సమస్య ఏమైంది? నిజాయితీగా లేదు సార్. అలాంటి అమ్మాయి నాకు అవసరం లేదు. ఆకాష్ అండ్ స్నేహ ఒక్క నిమిషం ఆగండి. ఈ సమస్య మేము వేరే అనుకున్నాము. సడన్ గా ఇది వేరే దిక్కు వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోవటానికి గల కారణం ఏందనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయి వేరే అబ్బాయితోని, ఆమె ఏదైతే ఫ్రెండ్ అని చెప్తుందో ఆ ఫ్రెండ్ తోని తిరగటము, లేకపోతే ఆ అబ్బాయికి పైసలు వేయటం ద్వారా ఈ అనుమానంతో ఆమెను అవాయిడ్ చేస్తున్నాను. నాకు క్లియర్ గా వచ్చేసి నాకు అర్థమైంది సార్. నాకు వచ్చేసి తెలిసింది సార్. అది నేను అప్పటి వరకు వచ్చేసి నాకు అనుమానంగా ఉంది, కానీ నాకు ఎప్పుడైతే క్లియర్ అయిందో నేను అప్పటి నుంచి తనతో డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. కాకపోతే ఏంటంటే ఏదో ఒక రోజు తనే చెప్తుందని వెయిట్ చేస్తాను. ఆకాష్ చూడండి, మీరు ఓన్లీ ఒక అబ్బాయిని అదే అంటున్నా, ఒక అబ్బాయిని పబ్లిక్ ప్లేస్ లో కలవటం ఒకటి, ఒక అబ్బాయికి పైసలు వేయడం ద్వారా మీరు అక్రమ సంబంధాలు అట్లా అంటగట్టకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆమె ఒక 20 years 25 years గడిపిన తర్వాత నీ దగ్గరకు వచ్చింది. ఆమె ఆ 20-25 years జీవితంలో నువ్వు లేవు. ఓకే, లేనప్పుడు మన దగ్గర సరైన సాక్ష్యాధారం లేకుండా ఒక వ్యక్తితోని మాట్లాడడం ద్వారానో, లేకపోతే ఒక వ్యక్తిని ఒక పబ్లిక్ ప్లేస్లో కలవడం ద్వారానో మనం ఇమ్మీడియట్లీ ఒక కన్క్లూషన్కి రావద్దు అనేది నా రిక్వెస్ట్. సరే, ఇప్పుడు నేనే స్టన్ అయినా, ఎందుకంటే ఆ అమ్మాయి మాకేం చెప్పలేదు. ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, భర్త నాకు టైం ఇవ్వటం లేదు కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పి మన దగ్గరకు వచ్చింది. అదే నాకు అప్పటి నుంచి ఏమైంది, నాకు అదే అనిపించింది. నాకు అప్పటి నుంచి ఏంటంటే, అరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనీసం ఒక 1 రోజులు 2 నెలలు ఏదో గడుపుతారు కదా, ఇంత ఎందుకు వచ్చింది అనేది ఒక పాయింట్. రెండోది, ఇద్దరు కూడా సరైన ఫేజ్లో ఏంటంటే ఇద్దరు డైవోర్స్ తీసుకోవాలని ఎవరి మనసులో వాళ్ళు అనుకొని అటు తిరుగుతున్నారు. కాబట్టి మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది డైవోర్స్ ఇచ్చే వేదిక కాదు. ఒక సంఘటన ద్వారా మనం ఎప్పుడు కూడా కన్క్లూషన్ రావద్దు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది రిలేషన్ మీద పెళ్లి చేసుకునే ముందు మీరు లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. బాబు, నా జీవితంలో ఈ అమ్మాయిలు ఉన్నారు, ఈమె నా క్లాస్మేట్, స్కూల్ మేట్, ఈమె నా కాలేజ్ మేట్, ఈమె నా కొలీగు, ఈమె నా బిజినెస్ పార్ట్నరు, మా రిలేషన్ ఇంతవరకే ఉంటుంది, కావాలంటే ఓపెన్గా పెట్టేస్తున్నా, చార్ట్స్ చెక్ చేసేసుకో, లేకపోతే ఈమెతో నాకు రిలేషన్షిప్ ఉండే ఇప్పుడు లేదు అనేదాన్ని చాలా స్పష్టంగా పెళ్లికి ముందే మాట్లాడుకొని కాంటాక్ట్ లిస్ట్ కనుక ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే మీకు పెళ్లికి ముందే డౌట్స్ అని క్లారిఫికేషన్ అయిపోతాయి. పెళ్లికి ముందే మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆనందంగా పెళ్లి దాంట్లోకి వెళ్ళిపోవాలి. నచ్చితే చేసుకుంటూ లేదు. స్నేహ, మీరు ఏమంటారు ఫైనల్ గా? మేడం లేదు మేడం, తనతో అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టం మేడం. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినా తను అర్థం చేసుకోవట్లేదు. తను మీ మీద ఒక పెద్ద, అంటే ఒక అభాండం అనుకోవాలా, మరి దాన్ని నిజమనాలో మాకు అర్థం కావట్లేదు. ఒక పెద్ద విషయాన్ని అయితే చెప్పారు, మరి దాని గురించి మీరేమంటారు చెప్పండి. లేదు మేడం, తను నిజంగా ఫ్రెండ్ మేడం. అలా ఎలా అనుకుంటారు మేడం? మరి అలాంటప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది కదా. రండి ఒకసారి మా ఆఫీస్కి రండి. నాకు ఏదో ఒకటి భయం ఇప్పించి అంటే నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఇంకొకటి చెప్తున్నారు. ఆకాష్ అర్థం చేసుకోవట్లేదని. అతను అర్థం చేసుకునేలాగా సారు నేను మాట్లాడతాం, అతనికి కౌన్సిలింగ్ ఇస్తాం. మీరెందుకు డివోర్స్ అడుగుతున్నారు ఇంత గట్టిగా? ఆకాష్, మీ ఒపీనియన్ చెప్పండి ప్లీజ్. నేను ఒక మెసేజ్ పంపిస్తాను.
అది వచ్చేసి చూడండి, మీకే అర్థమవుతుంది మేడం అసలు ఏం జరిగింది, ఎందుకు నేను అంటాను చూడ పంపించమని చెప్పండి, ఏం మెసేజ్ ఉందో చూద్దాం కదా. అంతేనా? పంపించమనండి, తప్పేముంది. సరే పంపించండి, ఈ నెంబర్కి ఇమీడియట్ గా పంపించండి. యా ఇప్పుడే పంపిస్తున్నాను. పంపించాను చూడండి ఒకసారి. రా. ఎస్, ఒక్క నిమిషం అండి. ఏంది ఇది, నిజమైన మెసేజ్ అనా ఆకాష్? నిజమైంది సార్. మరి ఇంత ఘోరంగా ఉంది ఏంది ఇది? ఉందా అమ్మాయి? అసలు ఏం చేసిందంటే తన దగ్గర తన మెసేజ్, తన ఫోన్ లో మెసేజ్ సార్ అది. స్నేహ ఉన్నారా మీరు? సార్ ఉన్నాను సార్. ఆ మెసేజ్ ఏందమ్మా అంత? ఇంకా ఉన్నాయా ఇలాంటి మెసేజెస్? ఇంకా ఉన్నాయి సార్, ఇంకా చాలా ఉన్నాయి. స్నేహ చెప్పమ్మా, అది ఆ మెసేజ్ మీరు స్నేహకు పంపించినావు అది ఆకాష్? పంపిస్తున్నా సార్. ఇది ఎలా మలుపు తిరుగుతుంది అసలు అర్థం కావట్లేదు. ఇలా కూడా ఆలోచిస్తుంది, ఇలా కూడా ఉన్నారా? పంపించాను సార్, చూడు నువ్వు కూడా. సార్ ఇది కూడా, దీన్ని కూడా జస్ట్ ఫ్రెండ్షిప్ అనుకోవాలమ్మా మేము. తల్లి అసలు నువ్వెంత తెలివిగా ఈ ప్రోగ్రామ్కి నీ అంతటి నువ్వే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి ఒక అడ్వకేట్ ఉన్నారని తెలిసి కూడా ఏంటమ్మా ఇది స్నేహ? దీన్ని అసలు ఎట్లా తీసుకెళ్ళాలి, ఏం మాట్లాడాలి, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్లో నేను చాలా అయ్యో చిన్నపిల్ల పాపం పెళ్ళైన కొత్తలో ఉక్కిరి బిక్కిరి అవుతోంది అట్లా అనుకున్నాను. అసలు ఎంత క్లియర్గా పెట్టిందండి చాలా అమ్మాయి. అంత క్లియర్ గా పెట్టడం అయితే అది. ఒక 3 నెలలు వెయిట్ చెయ్యి, తర్వాత నేను వచ్చేస్తాను, అతని దగ్గర ఎంత కావాలంటే అంత తీసుకొస్తాను, భరణం తీసుకుందాం అంటే అంతా వాళ్ళ ఇష్టమేనా నాగేశ్వర గారు? అసలు అది ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు? ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే ఆమె మనకు క్లూ ఇచ్చింది కానీ మనమే పట్టించుకోలేదు. అంతే అంటారా? ఆయన టైం ఇస్తాను లేడు, డైవర్స్ ఇచ్చేయండి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్ అండి. ఆమె డైవర్స్ అనేది ఆయన టైం ఇవ్వకపోవడం వల్ల అడుగుతుందేమో అనుకున్నాం, కానీ ఆమె అడిగే డైవర్స్ వెనక ఇంత కథ ఉందనే విషయం మనకి ఇప్పటికి తెలియదు. అది గెస్ చేయలేకపోయాం. అది కంప్లైంట్ ఇచ్చుకోమని చెప్దామంటారు. అసలు మీ ఒపీనియన్ చెప్పండి. జనరల్ గా మనం అయితే ఇప్పుడు దీంట్లో అయితే మ్యారేజ్ అనేది ఒక ఫ్రాడ్ ఇంటెన్షన్ తో జరిగింది. జనరల్ అంటే మ్యారేజ్ చేసుకునే విధానమే ఒక ఫ్రాడ్ తో జరిగింది. అంతేనా స్నేహ? మీరు మనసులో ఏదో పెట్టుకొని పెళ్లి చేసుకున్నారు, కరెక్టేనా? కాదు, అంతే కదా స్నేహ అంటే ఆమె ఒప్పుకుంటది. ఇప్పుడు పెళ్లి అనేది అవసరం కాదు, పెళ్లి అనేది ఒక జీవిత విధానం. ఏజ్ అయిపోయిందనో లేకపోతే పైసలు రావాలనో ఓ తోడు ఉండాలనో ఎవడో ఒకడు ఉండాలి కదా అని అట్లా పెళ్లిళ్ళు చేసుకున్నాయన్నీ ఫెయిల్ అవుతున్నాయి తప్ప ఈ పెళ్లిలో జరిగిందే. దీంట్లో 2 అంశాలు ఉన్నాయి మనకు. టెక్నికల్ గా మనం చెప్పాలంటే ఏంటంటే, ఎవరైతే ఆకాష్ ఉన్నాడో ఆకాష్ ఇప్పుడు ఈ సాక్ష్యాలను పెట్టుకొని డైరెక్ట్ కోర్టులో అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ వేసుకోవచ్చు. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంది? పెళ్లిని రద్దు చేయండి అని వేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే అందరూ పెళ్ళి అయిన తర్వాత డైవర్సే తీసుకుంటుంటారు. డైవర్స్కి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి తేడా ఏంటంటే, డైవర్స్ అంటేనేమో మనం పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తాం, ఆమెని భార్య కిందనో భర్త కిందనో గుర్తిస్తాం, కానీ ఆ వ్యక్తితో నేను కలిసి ఉండలేను, ఈ కారణాల వల్ల నేను కలిసి ఉండలేను కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అని డైవర్స్ అడుగుతాం మనం. దాన్ని డైవర్స్ అంటాం. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే వివాహాన్ని రద్దు చేయటం. వివాహాన్ని రద్దు చేయడం అంటే ఏంటంటే, ఈ పెళ్ళి ఫ్రాడ్ చేయడం ద్వారానో, బెదిరించడం ద్వారానో, మోసం చేయడం ద్వారానో, అబద్ధాలు ఆడడం ద్వారానో, ప్రలోభ పెట్టడం ద్వారానో జరిగింది అంటే ఈ పెళ్లి చేసే ఉద్దేశమే సరిగ్గా లేదు అని మనం కనుక కోర్టులో ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్లీ అది రద్దు అయిపోతుంది. అంటే వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద కూడా కోర్టు గుర్తించదు. ఇంకా ఈ పెళ్లి జరగలేదు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదని ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆకాష్కి అది ఆప్షన్. అది ఈ అమ్మాయి అయితే ఏమనుకుంటుందంటే ఏంటంటే, అమ్మాయి ఏదైతే మెయింటెనెన్స్ అలిమోని తీసుకొని భర్త దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది కదా, దీంట్లో ఆస్తులలో అయితే వాటా ఏమీ రాదు. ఆమె ఏమైనా ఏం చేయగలుగుతుంది? ఆమె మెయింటెనెన్స్ పొందగలుగుతుంది అంతే. భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందగలుగుతుంది. రద్దు అయితే మన మెయింటెనెన్స్ అంతా వాపస్ ఇవ్వాలి. తర్వాత అది కనుక ప్రూవ్ అయింది అనుకో, పెళ్లి రద్దు ప్రూవ్ అయింది అనుకో, ఆమె కలిమని కూడా రాదు. వీళ్ళు చట్టాల మీద అవగాహన లేకుండా, చట్టాల మీద సరైన అది లేకుండా వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో వస్తుందని చెప్పి భర్త దగ్గర నుంచి పైసలు గుంజాలనో లేకపోతే పెళ్లి చేసుకోవడం ద్వారా ఏదో గుంజాలని అనుకుంటారు కదా, అలాంటి ఉద్దేశాలతో పెళ్లిళ్ళు చేసుకుంటే వర్కౌట్ కావు. ఎంత క్లియర్ గా చెప్పారో నాగేశ్వర గారు. ఏమ్మా విన్నావా? ఆకాష్ గారు విన్నారా? విన్నాను మేడం. ఇంత ఆలోచన పెట్టుకొని ఇంత పొల్యూటెడ్ గా ఉండి అసలు
ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు మేడం. స్నేహ, నువ్వు ఇంత అంటే ఇంక అది నేను చెప్పేది కాదు. దయచేసి ఇంక ఎలా జరగాలనుంటే మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతే ఆ రకంగా నీ జీవితం ముందుకెళ్తుందమ్మా. ఇంకెప్పుడు కూడా ఇలా మోసం చేసే పరిస్థితికి దయచేసి మా దాకా కూడా రామాక తల్లి. ఇది కలిపే వేదిక, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఇలా చేయాల్సి వస్తుంది. అంతే కదా నాగేశ్వర్ గారు? తప్పనిసరి పరిస్థితుల్లో అవును, తప్పనిసరి చాలా పరిస్థితుల్లో బాధగా అంటే అనిపిస్తా ఉంది నాకు. ఎప్పుడైనా సరే నేను ఇంతకుముందు మేడం చెప్పినట్టు చాలా స్పష్టంగా ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి కాల్ చేసేటప్పుడు ఎవరైనా సరే నిజాలతోనే రండి, నిజాలతో వస్తేనే దానికి మేము సరైన సమస్యకు పరిష్కారం కనిపెట్టగలుగుతాం. ఈ కేసులో అమ్మాయి పైకి మనసులో ఒకటి ఉంది, పై ఒకటి పెట్టుకుని వచ్చడం ద్వారా రిజల్ట్ ఏమైపోయింది, లాస్ట్కి చూడండి, డైవోర్స్ దారి తీసేసింది, తప్పలేదు, అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ దారి తీస్తున్నారు. రైట్ ఆకాష్ గారు? థ్యాంక్ యూ మేడం. Right. చాలా వచ్చేసి నేను చేస్తాను, నేను డిసిషన్ తీసుకుంటాను. డెఫినెట్ గా అండి, డెఫినెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నా సైడ్ వచ్చేసి మాట్లాడినందుకు. ఈ ప్రోగ్రామ్ అనేది నీ సైడ్ నా సైడ్ అంటే ఏమి ఉండదు, మనము వాస్తవం సైడే ఉంటాం, చట్టం వైపు వాస్తవం వైపే ఉంటాము. అది నువ్వైనా స్నేహ అయినా ఇంకెవరైనా సరే మనం చట్టంలో ఏముంది మనం అనేది వాస్తవాలు మాట్లాడటానికి ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి నేనేదో నీ సైడ్ మాట్లాడనుకోకు, చట్టంలో ఉన్న ప్రొవిజన్ చెప్పినా నీకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడిన తప్ప ఇంకా అందులో ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రైట్ సార్. రైట్ నేను చాలా నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. రైట్. చూద్దాం మరి ఆకాష్ ఇంకా అది తన పర్సనల్ డెసిషన్ కదా. ఏదన్నా ఇంకా చట్టానికి సంబంధించి కానీ ఏదన్నా హెల్ప్ అడిగితే మాత్రం ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు చేయండి. ఇటువంటి కేసులు ఇంతకుముందు డైవర్స్ కేసులు పెరుగుతున్నాయి. అవునండి. పూర్వకాలంలో మన పెద్దలు ఏం చెప్పిండ్రు, 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు. ఓకే, ఈ మాట 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం పనిచేసింది. ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేసినా కూడా పెళ్లి నిలబడటం లేదు. పెళ్లిలో ప్రతి ఒక్కరు జెన్యునిటీ కోరుకుంటున్నారు. ఎంత నిజాయితీగా ఉంటే ఆ పెళ్లి అంత సక్సెస్ అవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.